ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ వద్ద ఆదివారం యూదులు హనుక్కా పండుగ జరుపుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో 15 మంది మృతి చెందారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దుండగులను సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్గా పోలీసులు గుర్తించారు. ఐసిస్ భావజాలంతో వీరిద్దరూ ప్రేరేపితులైనట్లు గుర్తించిన పోలీసులు వాళ్ల మూలాలపై దర్యాప్తు చేస్తుండగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. నిందితుడైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వాసి అని తేలింది. హైదరాబాద్లో బీకాం పూర్తి చేసిన సాజిద్ 1998 నవంబర్లో ఉద్యోగ అవకాశాల కోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. అక్కడ యూరోపియన్ మూలాలు ఉన్న వెనెరా గ్రాసో అనే మహిళను వివాహం చేసుకుని శాశ్వతంగా స్థిరపడ్డారు. వారికి ఒక కుమారుడు నవీద్ జన్మించగా అతను కూడా సిడ్నీ దాడిలో తండ్రితో కలిసి పాల్గొన్నాడు. గత 27 ఏళ్లలో సాజిద్కు హైదరాబాద్లోని కుటుంబంతో పరిమిత సంబంధాలే ఉన్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత ఆయన కేవలం 6 సార్లు మాత్రమే భారత్కు వచ్చారని, కోవిడ్ సమయంలో తండ్రి చనిపోయినప్పుడు కూడా సాజిద్ రాలేదని ఇక్కడ బంధువులు చెబుతున్నారు. సాజిద్ కార్యకలాపాలకు భారత్తో కానీ తెలంగాణతో కానీ సంబంధం లేదని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.